అప్పుడులోగా ఎలాగొకలా సంపాదించి కట్టాలి, లేకపోతే ఇల్లు అమ్మేయాలి, రోడ్డు మీద రావాలి. రాత్రి వరకు కష్టపడే మిడిల్ క్లాస్ ఫాదర్. ఒకరోజు ఏమైందంటే రాత్రి నా పక్కన వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చాడు, ఏం చేయాలో తెలియట్లేదని. ఫాదరే మెయిన్ పిల్లర్. ఆయనే అలా ఉండేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలే. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది, కొట్టాలి, గట్టిగా కొట్టాలి లైఫ్లో. నీ వరస్ట్ ఆడిషన్ ఏంటి? ఆడిషన్ చేశా. నువ్వు వీడియోలో ఉన్నంత ఫన్నీగా లేవు అంటున్నాడు. స్క్రిప్ట్లో లేదు సార్ ఇక్కడ. నన్ను వేసుకుంటాడు మా డాడీ. ఆడియన్స్ ఏదైనా కొత్తగా చేయాలి, కామెడీ చెయ్యవు. I ask you, how is Mauli's love life? ఇంజనీరింగ్ లో గ్రూప్లు ఉంటాయి, అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్. మంది అబ్బాయిలు రాడ్ సింగిల్ అబ్బాయిల బ్యాచ్. నువ్వు చాలా ఇంట్రోవర్ట్ కదా, ఆ ఇంట్రోవర్ట్ ని తీసి సినిమా కెమెరా దగ్గర ఆ సీన్ లో ఎలా పండించావు? యాక్టింగ్ లో చూపించేస్తా. ఏం చేసిన యాక్టింగ్ అనుకుంటారు కదా. యాక్టింగే కాబట్టి చేస్తామండి. నువ్వు ఆల్రెడీ రిచ్ అయ్యి ఇంకొంచెం డబ్బులు సంపాదిస్తే ఏం కిక్కు? నువ్వు ఒక మిడిల్ క్లాస్ కూడా అయ్యుండి మీ ఫ్యామిలీని సపోర్ట్ చేసినప్పుడు కిక్కు. హౌ డు యూ డీల్ విత్ జెలసీ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ యూ? వాళ్ళని కట్ చేస్తా. గాజువాకలో ఉండేటప్పుడు ఇండస్ట్రీ అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటారు అనుకునేవాడిని. కానీ హైదరాబాద్కి వచ్చాక చాలా మంది ఊర తక్కువ వాళ్ళు ఇక్కడ ఆఫీసులు పెట్టి టార్చర్ చేస్తారు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కేవలం ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆడిషన్స్ పిలుస్తున్నారు. నచ్చని పనులు ఉన్నాయి, దానికి డబ్బులు వస్తున్నాయి, చేయను. నాకు నచ్చని పని నేను చేసుకుంటే నాతో నేనే ఓడిపోతా. ఇప్పటి వరకు నీ లైఫ్ లో ద డార్కెస్ట్ ఫేస్ ఇన్ యువర్ లైఫ్ ఎవరితో నువ్వు షేర్ చేసుకోలేదు? 90% ఆఫ్ ద ఆడియన్స్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బెటర్ పాడ్కాస్ట్ చేయడానికి, బెటర్ గెస్ట్ని రీచ్ అవుట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నవీన్ పోల్శెట్టి అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, నవీన్ పోల్శెట్టి విజ్ఞాన్ కాలేజ్కి వస్తున్నాడు అని పోస్ట్ ఏదో వచ్చింది. వస్తే నవీన్ పోల్శెట్టి వస్తున్నాడు, మనం వెళ్ళి ఏదోటి కెమెరా ఆస్మో పాకెట్ అని రైట్ అది పట్టుకొని వచ్చావు. అది కూడా నాకు అప్పటికి వీడియోలు చేస్తుంటే వీడియోలు బాగా నచ్చి ఒక సబ్స్క్రైబర్ గిఫ్ట్ ఇచ్చాడు. అవునా? అంటే అప్పటికే నీకు బేస్ ఉంది, ఫాలోవర్స్ బేస్, అది ఆడియన్స్ లో. నాకు డబ్బులు పంపించి కొనుక్కో కెమెరా. నేను అప్పుడు ఫోన్ శాంసంగ్ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో మసకతో వీడియోలు చేసేవాడిని. కొనుక్కో బ్రో కెమెరా అంటే అప్పుడు ఆ డబ్బులతో కొనుక్కున్న కెమెరా తీసుకెళ్ళి నవీన్ పోల్శెట్టితో వీడియో చేసేద్దాం. నవీన్ పోల్శెట్టి విజ్ఞాన్ కాలేజ్కి వస్తున్నాడు, మన పక్కనే, మా ఇంటి పక్కనే. విజ్ఞాన్ కాలేజ్కి వెళ్ళామంటే నవీన్ పోల్శెట్టితో వీడియో చేసేయచ్చు అనుకొని వెళ్ళా. అక్కడికి వెళ్తే చాలా మంది జనాలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఇది అవ్వని పని. కెమెరా మడిచి లోపల పెట్టుకొని చూసి నవీన్ పోల్శెట్టిని చూసి మాట్లాడింది విని దూరం నుంచి వెళ్ళిపోయా. తర్వాత ఎప్పుడైనా మాట్లాడా నవీన్తో? నవీన్ పోల్శెట్టి ఇప్పుడు బాగానే గుడ్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు వరకు నీ కెరియర్లో ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకొని ఈ ఫేస్లో ఉన్నావా, లేదా అంత అన్ప్లాన్డ్గా ఆ టైప్లో ఆ సిచ్యువేషన్ వస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని దానికి అలా మౌల్డ్ అయ్యావా? యూ గో బ్యాక్ అండ్ థింక్. అసలు ఏది ప్లాన్ చేయలేదు నేను ఈ కెరియర్లో. ఏది అంటే ఇంజనీరింగ్ తర్వాత ఈ ఫేస్లోకి వస్తాను కానీ ఏం ప్లాన్ చేసుకోలేదు? లిటరల్లీ నథింగ్ ప్లాన్ చేసుకోలే. ఏం ప్లాన్ చేసుకోలే. జస్ట్ మనకున్న సిచ్యువేషన్ ఏంటి, ఐఎమ్ వెరీ సెల్ఫ్ అవేర్. ఇప్పుడు నేనేంటి, ఎక్కడున్నాను, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏం చేస్తే బెస్ట్ ఆప్షన్, అది మాత్రం చూసుకుంటా అంతే. నీతో నువ్వు మాట్లాడుకుంటుంటా ఇలాంటప్పుడు? తప్పకుండా. మన స్టేజ్ ఇది ఉంది, నీకు నచ్చిన పనులు ఏంటి, నీకు నచ్చిన పనులు ఏవేం చేయగలవు ఇప్పుడు, అవి చేసేస్తా. నచ్చని పనులు ఉన్నాయి, దానికి డబ్బులు వస్తున్నాయి, చేయను. ఎంత డబ్బులు వచ్చినా చేయను. ఫ్యూ థింగ్స్. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఉంటాయి, యూట్యూబ్ కెరియర్ స్టార్టింగ్ అప్పటి నుంచి వచ్చేవి, చాలా వచ్చేవి బెట్టింగ్ యాప్లు. నువ్వు నార్మల్గా చేసేదానికి నార్మల్ బ్రాండ్ ప్రమోషన్కి ఒక 100 రూపాయలు ఇస్తే బెట్టింగ్ యాప్ల వాళ్ళు 10,000 ఇస్తారు. రైట్. అయినా చేసేవాడిని కాదు. ఆడియన్స్ కోసం డెఫినెట్లీ, ఆడియన్స్ కోసం కూడా కాకుండా నా కోసం. నేను అది చేస్తే నాకు నచ్చదు, నాకు నచ్చని పని నేను చేసుకుంటే నాతో నేనే ఓడిపోతా. నా ఇమేజ్ నేనే తగ్గించుకున్నట్టు కదా. ఓకే, ఇప్పుడు జనాలు నన్ను ఆదరిస్తున్నారు కదా, నాకు ఫేమ్ వస్తుంది కదా అని చెప్పి నేను ఏదో చేసేయాలని చెప్పి ఏది పెడితే అది రాంగ్ స్టెప్స్ తీసుకుని చెప్పు. సమ్టైమ్స్ నువ్వు చూస్తే నీ వేసిన కాంటెంట్ నువ్వు రీల్ పోస్ట్ చేస్తావు, ఇలా స్టోరీ పెడతావు 1 minute రీల్ పోస్ట్ చేసినట్టు, ఇంకొక 1 minute ఎవడో మీమర్ ఏదో చేస్తాడు, దాన్ని మళ్ళీ ఇంకో రీపోస్ట్ చేసి స్టోరీ పెడతావు. అంటే వితిన్ 1 minute పీపుల్ నిన్ను అంత ఆన్టోస్ ఉన్నారు. అంటే లైక్ వాళ్ళు నీకు ఇచ్చే లవ్ కానీ థింగ్స్ కానీ ఏదైనా ఉంటుందో సోషల్ మీడియాలో, ఇట్స్ యాక్చువల్లీ ఇన్సెన్. వెరీ ఫ్యూ పీపుల్కి ఆ ఛాన్స్ వస్తుంది.
అంత లవ్ అందరికీ రాదనమాట, వెరీ ఫ్యూ పీపుల్కి వస్తుంది. సో అలాంటి లవ్ నీకు వస్తున్నప్పుడు నీతో నువ్వు ఏం మాట్లాడుకుంటుంటావు? చాలా హ్యాపీగానే ఉంటుంది, ఎందుకంటే పెట్టిన ప్రతి వీడియోకి దానికి సపరేట్ మీములు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇదంతా నేను డిజర్వ్ చేస్తానా అన్నట్టు కూడా ఫీల్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంత లవ్ ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉండాలా? అవును, అలా ఏమైనా డెఫినెట్లీ అనిపిస్తుంది. అందుకే అంత జాగ్రత్తగా కూడా చేస్తా కాంటెంట్ విషయంలో కానీ, ఇప్పుడు స్క్రిప్ట్ విషయంలో కానీ. ఈ సినిమా కూడా క్వాలిటీ డెఫినెట్లీ చూసిన ప్రతి ఒక్కరికి ఏది ఇది టైం వేస్ట్ అనిపించకుండానే ఉంటుంది. ఏదైనా బోర్ అనిపించకుండా టైం వేస్ట్. అది బ్రాండెడ్ కాంటెంట్ అయినా కూడా, ఇప్పుడు బ్రాండెడ్ కాంటెంట్ వస్తుంటది. అవును, నీ ప్రొఫైల్లో బ్రాండెడ్ వస్తుంటాయి. ఈ మధ్యన అవే వస్తున్నాయి. టైం లేక అదే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నా బ్రెడ్ అండ్ బటర్. ఓన్లీ క్రియేటర్ లైన్ 3 బ్రాండెడ్ వేసినా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే నాకు తెలిసి ఇస్ యూ. నేను 3 కాదు, నేను లాస్ట్ వీడియో చేసింది 1 year బ్యాక్. దాని తర్వాత అన్ని బ్రాండెడ్ వీడియోస్. అది గ్రాంటెడ్గా తీసుకోవడమే ఆడియన్స్ని. ఐఎమ్ సారీ, బట్ నాకున్న పొజిషన్కి నేను సినిమాలు బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ డబ్బులు వచ్చేది ఇదే సినిమాల్లో. ఈ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేనున్న పొజిషన్కి అంత మనీ రావు. వస్తాయి, నేను సర్వైవ్ అవ్వడానికి వస్తాయి, కానీ బెటర్ నేను చేస్తున్న రిస్క్కి బ్యాలెన్స్ చేయడానికి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా నేను జనరేట్ చేసుకొని సేఫ్గా ఉండాలి. సో దానికి నేను బ్రాండెడ్ కాంటెంట్ చేసుకుంటున్నాను. అది కూడా బ్రాండెడ్ కాంటెంట్ చేసినా కూడా బ్రాండ్ వాళ్ళు సావ కొడతారు. ఈ ఎలా కాంటెంట్ మనం జోకులు ఇచ్చినా కూడా జోకులు తీసేసి అది తీసేసి ఇది తీసేసి ఇది చేయి వాళ్ళకు మార్కెటింగ్ టీం ఉంటుంది, చెత్త మార్కెటింగ్ టీము. యాక్చువల్లీ మార్కెటింగ్ రాదు. వాళ్ళు ఏవేవో ఇన్పుట్స్ ఇస్తారు, అవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక కాన్సెప్ట్ రెడీ చేసి, ఒక స్క్రిప్ట్ రెడీ చేసి, అది ఎంటర్టైనింగ్గా ఉండాలి మళ్ళీ ఆడియన్స్కి. వాళ్ళతో ఫైట్ చేసి బ్రో ఇది దిస్ విల్ వర్క్. వాళ్ళు హిందీ వాళ్ళు, మళ్ళీ వాళ్ళకి తెలుగు అర్థం కాదు, తెలుగు జోకులు చెప్తే వాళ్ళకి హిందీలో అర్థం చేసి బ్రో ఇది వర్క్ అవుతుంది, ఏ వర్క్ కర్తా తుమ్ లిజన్ కరో, ఏ మేరపో ఫెయిత్ డాలో, ఇలా చెప్పి ఆడిని అడుక్కుంటే అప్పుడు ఆడు ఏదో ఒక 10 జోకులు తీసి ఒక్క జోక్ నా కోసం ఉంచుతాడు. అలా ప్రతి దానిలో ఫైట్ చేసి ఆడియన్స్కి మినిమం ఎంటర్టైనింగ్ కాంటెంట్ అయితే వచ్చేలా చూసుకుంటా, బ్రాండెడ్ కాంటెంట్ అయినా సరే. సో దే వోంట్ డిసప్పాయింట్. బ్రాండెడ్ కాంటెంట్ చూసేవన్న డిసప్పాయింట్మెంట్ లేకుండా ఓకే ఈ ఆడియన్స్కి మేము ఇవ్వాలో ఎంటర్టైనింగ్ చేస్తారో అది ఇస్తూ ఉంటాం. ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చేద్దాం వైజాగ్ వదిలేసి నువ్వు డిసైడ్ అయినప్పుడు హౌ ఇస్ దట్ డే? ఆ లాస్ట్ డే ఎలా ఉంది? ఇంట్లో నువ్వు చెప్పినప్పుడు ఇలాగా నా కెరియర్ని పర్సూ చేయడానికి ఇలా చేద్దాం అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు హౌ డిడ్ ఇట్ వెంట్ ఇంట్లో, నీ పర్సనల్లీ నీతో? అది లాక్డౌన్ అయిపోయిన టైం తర్వాత ఫేస్. సో కరెక్ట్గా మా అన్న కూడా యూఎస్కి వెళ్తున్నాడు మాస్టర్స్కి. ఆడు హైదరాబాద్ వెళ్ళాలి, నేను అప్పుడే వాడితో పాటు హైదరాబాద్ వెళ్ళి అక్కడ షిఫ్ట్ అయిపోతున్నా అని చెప్పా. జస్ట్ 1 వీక్ ఉంది, ఎందుకంటే దానికన్నా ముందు అప్పటికే తరుణ్ భాస్కర్తో పేటీఎం యాడ్ చేసాము. రితేష్ రాణా హ్యాపీ బర్త్డే సినిమాలో చిన్న రోల్ చేసా. ఇంకా హైదరాబాద్లో చిన్న ఆడిషన్స్కి కానీ డిఫరెంట్ వర్క్స్కి పిలుస్తున్నారు అప్పటికే. సో మాటికి తిరగాల్సి వస్తుందని చెప్పి నాకు అనిపించి అప్పటికి యూట్యూబ్ నుంచి ఎర్నింగ్స్ వస్తున్నాయి. సో నా సెల్ఫ్ సఫిషియెంట్గా వెళ్ళిపోవచ్చు నేను. అప్పుడు యూట్యూబ్ రెవెన్యూ ఎలా ఉండేది ఇనీషియల్స్ నీ ఫస్ట్ స్టేజ్లో? నాకు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను షిఫ్ట్ అయ్యే టైంకి నా యూట్యూబ్ ఇన్కమ్ 15,000-20,000 మధ్యలో ఉండేది. సో నాకు ఒక సేవింగ్స్ ఒక 60,000 ఉంది. సో ఫస్ట్ టైం హైదరాబాద్ వస్తున్నా నా ఖర్చులు ఎంత ఉంటాయి? 15,000 ఉంటుంది నెలకి 15,000 విత్ రెంట్ ఎవ్రీథింగ్. 15,000 ఉంటాయి కాబట్టి ఒక 6 నెలలు ఈజీగా మేనేజ్ చేసేయచ్చు మనకున్న సేవింగ్స్ మన ఇన్కమ్తో ప్లాన్ చేసుకొని వచ్చా. వచ్చేసిన తర్వాత ఇక్కడ మంచిగానే స్ట్రగుల్ ఏమైనా కనిపించింది అంటే ఆ టైంలో? అంటే ఉన్న డబ్బుల్లోనే సర్వైవ్ అవ్వాలి కదా ఆ ఫేజ్లో. ఇంట్లో ఏమైనా సపోర్ట్ తీసుకునేవాడు ఆ టైంలో? ఇంట్లో ఏం సపోర్ట్ తీసుకోలేదు, ఇంట్లో వాళ్ళకే సపోర్ట్ ఇవ్వాలి నేను ఆ టైంలో ఆ ఫేజ్లో. మన రీల్ ఏదో వైరల్ అవుతుంది, ఏంటి అసలు ఆ స్టోరీ? ఏది? ఫ్యామిలీ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అసలు ఏంటి యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. నేనైతే
స్ట్రగుల్స్ అయితే చిన్నప్పటి నుంచి నేను కింగ్ లాగే బతికా. మా డాడీ అయితే గొడ్డులాగా కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నప్పటి నుంచి. ఉదయం నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటో వేసుకొని వెళ్ళేవాడు. నేను స్కూల్ నుంచి వచ్చేసాక భోజనం చేసి పడుకున్నాక మళ్ళీ కనిపించేవాడు. అలా కష్టపడ్డమే తెలుసు ఆయనకి. మొత్తం మా హోల్సేల్ సప్లయర్ అనమాట. కిరాణా షాపులకి వెళ్ళి సరుకులు సప్లై చేయాలి. ఓకే. మా డాడీ గాజువాకలో ఎవరిని అడిగినా, ఏ కిరాణా షాప్లో అడిగినా మా డాడీ పేరు శ్రీనివాసరావు అంటే తెలుస్తుంది. ఆయనే వచ్చి ఆటోలో వేసి వెళ్తాడు. ఓకే. చిన్నప్పటి నుంచి అదే ప్రొఫెషన్లో ఉన్నారు. అదే ప్రొఫెషన్. బాగానే ఒక ఇల్లు కట్టాము. ఒక ఉన్నదంతా అమ్మేసి ఒక ఇల్లు కట్టుకున్నాం. మా డాడీ కట్టాడు. కానీ ఇదేంటి మా ఖర్చులు అన్నీ ఉంటాయి కదా, ఖర్చులు ఉంటాయి. కాలేజ్ ఫీజు మా అన్నయ్యని లోకల్ కాలేజ్ ఆడి పెద్ద చదవడని చెప్పి లోకల్ కాలేజ్లోనే వేశారు. డిప్లొమా చేయించారు. వాడు తెలివితో అన్నిటి కాలేజ్ కొట్టాడు ఈ సెట్లో. ఆడు ఫ్రీ సీటు. అది బాగానే ఉంది. నాది వీడు కొంచెం చదువుతాడు. వీడు మిడిల్ క్లాస్ వాడు మెంటాలిటీ ఉంటుంది కదా, తల తాకట్టు పెట్టైనా కొడుకు చదువుతున్నాడంటే వాడిని చదివించాలి. పెద్ద కాలేజ్ విఐటి అసలు స్తోమతలో లేదు. లోన్ పెట్టి మా ఇంటి మీద ఓడి తీస్తారనమాట. ఓడి తీసి దాంతో బిజినెస్ చేస్తారు. ఆ బిజినెస్ చేసే డబ్బుల్లో తీసి ఫీజు కట్టేవాడు. నాకు తెలియదు అప్పుడు. నాకు ఉన్నాయేమో అనుకున్నా డబ్బులు. నువ్వు అడిగా విట్ కాలేజ్కి వెళ్తాను, పాష్ కాలేజ్, పాష్ అమ్మాయిలు, అది నేను ఉన్నాయి అనుకున్నా డబ్బులు. మా ఇల్లు చూస్తే నువ్వే అంటావు ఉంటాయి మీ దగ్గర డబ్బులు ఉంటాయి అనుకుంటావు. కానీ ఇంటి మీద ఉండేసరికి నువ్వు ఫైనాన్షియల్ స్టేబుల్ అని అనుకున్నా. నువ్వు ఎవరు ఎవరు చూసిన వాళ్ళు ఎవరు అనుకోరు వీళ్ళ దగ్గర డబ్బులు లేవని. ఆ ఫేస్ ఆఫ్ టైంలో ఎందుకంటే ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది అంటే, బిజినెస్ ఇంటి మీద ఉన్న ఓడితో నడుస్తుంది, లోన్తో నడుస్తుంది. సో ఈ బిజినెస్లో లోన్లో ఉన్న డబ్బులు ఖర్చులకు వాడేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది చూడు. బిజినెస్ కూడా కరోనా 1 year ముందు నుంచి అసలు తగ్గిపోయింది బాగా. ఈ హోల్సేల్ బిజినెస్ అంతా డిఫరెంట్ డీమార్ట్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత. సో ప్రతి నెల ఆ బిజినెస్ తగ్గిపోతే మన ఖర్చులు పెరిగిపోయి ఇంట్రెస్ట్ డబ్బులు అసల్లో కట్ అయిపోతుంది. ఓకే. సో అలా అసలు మనీ అంతా కట్ అయిపోయేది. సో మనం తీసుకున్న అమౌంట్ అంతా బిజినెస్ చేయడానికి అలా తగ్గిపోయేది. కరోనా స్టార్ట్ అయింది, బిజినెస్ అసలు పూర్తిగా డౌను. నేను ఇంటికి వచ్చేసా, కరోనా లాక్డౌన్. అప్పుడు రియలైజ్ అయ్యారు మన దగ్గర 10 ఇంటి మొత్తం. అప్పటికి మా అన్న కూడా యూఎస్ వెళ్ళాడు ఇంటి మీద పెట్టి. ఓకే. ఇంటి మీద అప్పు పెట్టి. మావాడు సివిల్ ఇంజనీరింగ్ చేశాడు మా అన్నయ్య. సివిల్ ఇంజనీరింగ్ నీకు తెలిసిందేగా, ఓన్లీ 10% మాత్రమే మంచి జాబ్లు వస్తాయి. మిగతా వాళ్ళందరూ 15,000. సివిల్ ఇంజనీర్ 15,000 స్టార్టింగ్ అంటారు. మరీ దారుణం. ఇంజనీరింగ్ చేసి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చేసినా 15,000తోనే స్టార్ట్ చేయాలి అంటారు. అన్యాయం కదా అసలు స్కోప్లు కనిపించలేదు ఆడికి. అప్పు చేసి వెళ్ళాడు. సో దాని తర్వాత చూసుకుంటే బిజినెస్ మొత్తం డబ్బులన్నీ ఖర్చు అయిపోయి, ఇంట్రెస్ట్లు కట్ అయ్యి ఇల్లు డబ్బులంతా అప్పే. ఓకే. ఆ అప్పు కూడా మన దగ్గర లేదు. బిజినెస్లో 10 lakhs మిగిలి ఉంది. బిజినెస్ చేయాల్సింది. అది కూడా ఒక సర్వైవల్కి ఒక 1.5 year సర్వైవ్ అవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెల 10 lakhs రొటేట్ చేస్తే 50,000 వస్తుంది. 50,000 ఖర్చులకు వస్తుంది. ఖర్చులు పోగా మనం ఇంట్రెస్ట్ కట్టాలి. ఆ ఇంట్రెస్ట్ అసల్లో కట్ అయిపోతుంది. అలా కట్ అయిపోయి మనకు ఇంకా టైం 1 year to 1.5 year మధ్యలో ఉంటుంది. అప్పుడులోగా మనం ఎలాగొకలా సంపాదించి కట్టాలి, లేకపోతే ఇల్లు అమ్మేయాలి, రోడ్డు మీద రావాలి. అంటే అప్పటికి ఏదైతే ఓన్ హౌస్ ఉందో అది అమ్మేయాలి. అది ఒకటే ఉంది ఆస్తి, అది అంతా లోన్ మీద ఉంది. ఆ లోన్ అంతా ఖర్చు అయిపోయింది. సో ఆ పరిస్థితిలో రోడ్డు మీదకి వచ్చేయాల్సిన పరిస్థితి. కానీ ఇల్లు అమ్మేయడం కూడా కుదరదు. మా అన్న యూఎస్లో ఉన్నాడు. ఈ పేపర్ పెట్టి ఆ బడ్జెట్ ఈ ఇంటి బడ్జెట్లోనే ఉంది అది కూడా. సో ఆడు అక్కడ ఉన్నాడు. ఇంకా ఈ మిగతా డబ్బులు అవ్వడానికి ఇంకా సంవత్సరంన్నర టైం ఉంది. అప్పుడు రియలైజ్ అయ్యాడు మా డాడీ. ఓకే. మా డాడీకి తెలియదు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు, పెద్ద చదువుకోలేదు. అప్పుడు ఏమైందంటే ఒకరోజు మీకు చెప్పారా కూర్చోబెట్టి ఎప్పుడైనా? ఒకరోజు ఏమైందంటే నాకు రాత్రే కూర్చొని నా పక్కన వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చాడు. ఏం చేయాలో తెలియట్లేదని. నాకు అప్పుడు షేక్ అయింది.
అంటే ఫాదరే మెయిన్ పిల్లర్. అవును, అతనే ఆయన నమ్మకంతోనే మనం ఉంటాం. ఆయనే అలా ఉండేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలే. మా డాడీ తాగుబోతుడు కాదు, మా డాడీ బలాదులు చేయడు, మా డాడీ ఏం షికారులు చేయడు. ఉదయం లేచి కష్టపడి రాత్రి వరకు కష్టపడి మిడిల్ క్లాస్ ఫాదర్. ఒక మిడిల్ క్లాస్ ఫాదరు జీవితం అంతా కష్టపడి ఫ్యామిలీని పోషించుకోలేకపోయే ఏ స్టేజ్కి వస్తున్నాడంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ సిస్టంలో. మిడిల్ క్లాస్ రోడ్డుకి ఎక్కడో అన్యాయం జరుగుతుంది. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది, కొట్టాలి, గట్టిగా కొట్టాలి లైఫ్లో. ఇలా ఉంటే అవ్వదు. ఇంత కష్టపడి మా డాడీని ఎక్కడో పెట్టాలి, ఇక్కడ కాదు అనిపించి అప్పుడు ఫిక్స్ అయ్యా, ఏదో ఒకటి గట్టిగా చేయాలి, కష్టపడాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని. అంటే నీ సక్సెస్ నా టైంలో ఎలా మెజర్ చేసావు? మనీతోనే మెజర్ చేసి ఉంటావు. బికాస్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్కి మన లైఫ్ మారాలంటే ఓన్లీ వన్ థింగ్ ఈజ్ మనీ. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మా డాడీ జాబే చెయ్యి అని కూడా అనలేదు. ఓకే, ప్రెషర్ లేదు. నీకు నచ్చింది చెయ్యి, నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నా మీద నమ్మకంతో నన్ను వదిలేశాడు. స్లోగా నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం, దాంతో స్లోగా ఇక్కడ యాక్టింగ్ చేయడం, డిఫరెంట్ యాక్టింగ్, యూట్యూబ్ చేయడం, యూట్యూబ్ ఇన్కమ్. అలా మా అన్న అక్కడ పార్ట్ టైం చేసి అక్కడి నుంచి అంటే అది పంపించడం, నేను ఇక్కడి నుంచి కొంచెం పంపించడం, అలా ఇంట్రెస్ట్లో కట్ అవ్వకుండా మేనేజ్ చేసి ఒక పాయింట్ ఆఫ్ టైం 1.5 year తర్వాత ప్రాపర్గా నాకు ఇన్కమ్ రావడం, ఈ బ్రాండ్స్ అవి రావడం, కొంచెం గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ రావడం, అలా స్లోగా అవి భర్తీ చేస్తూ 90s రిలీజ్ అయిన తర్వాత ఒక 4-5 months తర్వాత పూర్తిగా లోన్స్ అన్నీ క్లియర్ చేస్తాం. అంటే 90s రిలీజ్ అయిన 4-5 months వరకు నీ హెడ్లో ఈ మనీ థింగ్ బాగా నడుస్తుంది ఎవ్రీడే. అంటే బయటికి నువ్వు హ్యాపీగా కామెడీ కంటెంట్ చేస్తావు, జనాలు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే బ్రోకి ఏమి మంచి ఫన్ చేస్తాడు, తన లైఫ్ చాలా చిల్లు ఉంటుంది అనే పర్స్పెక్టివ్లో పీపుల్ తీసుకుంటుంటారు. బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ గోయింగ్ బిహైండ్ యువర్ హెడ్. సో అప్పుడు ఎలా అనిపించుంటుండేది నీకు నైట్ టైంలో? ఎవ్రీడే రేపు లేవాలి, కష్టపడాలి, అంటే మనకు ముందు రోజు ఇది ఉంటుంది కదా మన మైండ్లో, అంటే ఇంత లోన్ ఉంది మనకి, ఇంత రీపే చేయాలి. ఆ స్ట్రెస్ అండ్ స్ట్రగుల్ ఎలా ఉండేది నీ ఓన్లో, ఎవరికి చెప్పుకోలేని టైంలో? బికాస్ మన ఫ్రెండ్స్తో కూడా కొన్ని థింగ్స్ అసలు అంత ఓపెన్గా షేర్ చేయలేము డైలీ. బికాస్ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది అని అంటే ఆ ఫేస్ ఆఫ్ టైంలో ఫ్రెండ్స్ కూడా అంత ఎంకరేజ్ చేయరు. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ఆ ఫేస్లో బాగా తిరిగినోడే కావాలి, వాళ్ళతో పాటు ఈక్వల్గా మనీ స్పెండ్ చేసి పబ్బులకో పార్టీలకో తిరిగినోడు, ట్రావెల్కి వెళ్ళినోడే కావాలి. ఫినాన్షియల్లీ మనకు కొంచెం లో ఉన్నామంటే మనం కూడా అడ్మిట్ చేయం, ఎందుకంటే ఆ గ్రూప్లో మా ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయరేమో అని. ఇలాంటి మైండ్ సెట్ ఏమైనా ఉండేదా నీకు? ఆ భయం ఏమైనా ఉండేదా? ఎవరికి అంత ఏం చెప్పుకునేవాడు కదా, చాలా క్లోజ్ వాళ్ళకి చెప్పేవాడిని ఇలా ఇది పరిస్థితి. కానీ నాకు తెలుసు నేను చేయగలను, ఇది నేను అనుకున్నది నాకు నచ్చింది చేసుకుంటూ పోతే నా ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా తీసుకొని యూట్యూబ్ నుంచి ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎలా బెటర్ చేయొచ్చు, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఇది క్లియర్ చేయాలి అలా అని చెప్పి ఏది పడితే అది చేయలేదు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైంలో కూడా బెట్టి గ్యాప్లు చేయలేదు, అడ్డమైన సినిమాలు చేయలేదు, మనీ వస్తుంది కదా అని చెప్పి ఏం చేయలేదు, మనీ వస్తుందని కదా అని ఏం చేయలేదు. కానీ ఎందుకంటే నా కెరియర్ కాంప్రమైజ్ అవుద్ది, లాంగ్ టర్మ్లో నేను లాస్ అవుతా. ఇప్పుడు 10,000 రావచ్చు, కానీ ఆ 10,000 నాకు హెల్ప్ అవ్వవు, నా కెరియర్ కాంప్రమైజ్ అయిపోద్ది. నేను గట్టిగా కొట్టాలనుకున్న గోల్ కొట్టలేను. రైట్. మా డాడీ కావాలంటే ఒక 6 నెలలు సంవత్సరం వెయిట్ చేస్తాడు, మా డాడీకి అలవాటు. కానీ 6 నెలలు సంవత్సరం 3 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ఓ డిఫరెంట్ లెవెల్లో ఉంటే నాకు హ్యాపీ, అంతే కదా. మీ డాడీ దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్న 3 things నీ లైఫ్లో ఎప్పుడు అలా ఉండిపోయేలాగా? ఒకటి, చిన్నప్పుడు లైక్ 10th క్లాస్ ఆ టైంలో మా మమ్మీ తిడుతుంది, లైక్ గొడవలు ఇంట్లో, చిన్న దేనికో ఫీల్ అయింది, తిడుతుంది డాడీని. తన ఫ్రస్ట్రేషన్ అంటే షీ ఆల్సో హ్యాస్ ఎ పాయింట్, తన ఫ్రస్ట్రేషన్ని అవుట్ చేస్తుంది. మా డాడీ ఏమో ఏం అనట్లేదు, నాకేమో మీ తప్పేం లేదు కదా డాడీ, మీరు ఎందుకు ఏం అనట్లేదు, అసలు మీదేం తప్పు,
మీదేం తప్పులేదు కదా అంటే వాళ్ళు కోపం చూపించుకోవడానికి ఎవరు ఉంటారు, మనమే కదా ఉంటాం. ఒక సైలెంట్గా ఉంటే ఏం పోయింది, తప్పు లేకపోయినా సైలెంట్గా ఉంటే గొడవ అయిపోతుంది కదా అన్న చిన్న చిన్న థాట్ ఎంత ఇంపాక్ట్ఫుల్ అంటే రైట్ మన క్లోజ్ పీపుల్తో ఈగో ఎందుకు, క్లోజ్ పీపుల్తో ఈగో ఎందుకు, సారీ చెప్పడానికి నామోషి ఎందుకు, అది చాలా డీప్గా నేర్చుకున్నా. ఇంకేం నేర్చుకున్నావు? ఎనీ 2 things? మా డాడీ బాగా సరదా, సర్కాజం నీలానే. ఓ నైస్. మీ ఇద్దరు ఫన్ చేసుకుంటారా? ఆ సర్కాజం అది ఉంటుంది ఇప్పటికే. నన్ను వేసుకుంటాడు మా డాడీ. అవునా? నువ్వు కూడా తిరిగి అంటుంటావా? ఓకే. ఈ వీడియోలు చేస్తే ఆ వీడియోలో నువ్వు ఇంత కష్టపడతావా అని బాగా వేసుకుంటాడు. నువ్వు మీ ఫాదర్ మీద వీడియోస్ చేస్తుంటావు కదా, అంటే లైక్ జియో హాట్స్టార్, మీ డాడీ ఏమంటారు అలాంటి వీడియోస్ చూసినప్పుడు? డాడీ నవ్వుకుంటారు. అవునా? ఓకే. అంటే లైక్ ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు, ఎలా రిలేట్ చేస్తున్నావు, ఏంటి ఎందుకు ఫాదర్స్ని మరీ అంతలా చూపిస్తున్నావు, అలా ఏమనరా? ఏమనరు, ఫన్గా తీసుకుంటారు అలాంటి వీడియోస్ అంటే. మళ్ళీ ఇప్పుడు యూ సీ యువర్ లాస్ట్ 4 years జర్నీ, ఇట్ రియల్లీ మంచి గ్రోత్ ఉంది. అంటే లైక్ ఆ బాయ్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్, ఇంజనీరింగ్ కాలేజ్ చదివించారు ఫ్యామిలీ, ఏదో ఐటీ జాబ్ చేస్తాడు, ఏదో జాబ్ చేసుకుంటాడని, కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్, యూట్యూబ్ స్టార్ట్ చేసావు, యూట్యూబ్లో మంచి సక్సెస్ చూసావు, దాని నుంచి సిరీస్ చేసావు, సిరీస్ తర్వాత ఒక 90s కూడా సిరీసే కదా, 90s మంచి వెబ్ సిరీస్ చేసావు, మంచి యూత్ సక్సెస్ వచ్చింది, మౌలి అంటే అందరికీ మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఒక మంచి మూవీ తీస్తున్నావు, ఇది కూడా మంచి సక్సెస్ అవుతుంది, కొన్ని సీన్లు చూపించావు, నెక్స్ట్ లెవెల్ చాలా నచ్చి, ఇట్స్ రియల్లీ ఫన్నీ. సో ఇంత సక్సెస్ని నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు గ్రేట్ఫుల్గా అనిపిస్తుందా, లేదా నాకు లక్ యాడ్ అయ్యింది, లేదా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్, ఎలా చూసుకుంటావు ఇదంతా, ఈ ఫేసెస్ ఆఫ్ లైఫ్ని? లక్ అంటే లక్ కన్నా చాలా చూజీగా ఉంటా, ఏం చేసినా కూడా చాలా ఆలోచించి చేస్తా. సో దానివల్ల వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ మంచి ప్రాజెక్ట్స్ అనిపిస్తున్నాయి, కానీ మీరు ఆ గ్యాప్ ఎవరు గమనించరు. రైట్. ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత, బాగా టాక్ వచ్చిన తర్వాత ఆ మధ్యలో ఏం చేసాడు అన్నది ఎవడు చూడ్డు. అందుకే నేను కూడా చాలా చూజీగా పిక్ చేసుకుంటా. హాస్టల్ డేస్ తర్వాత 8 నెలలు వెయిట్ చేశా. నా స్క్రిప్ట్ మీద నేను హైదరాబాద్ వచ్చింది, నా స్క్రిప్ట్ మీద నేను వర్క్ చేసుకొని డైరెక్టర్ అవుదామని. నైస్. సో హాస్టల్ యాక్టింగ్ వస్తున్నాయి కాబట్టి ఛాన్సెస్ నేను వదిలేసుకోవాలనుకోలేదు, ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్రాఫ్ట్స్. అంటే నీకు అంత ప్రెషర్ ఉండదు, అంటే డెఫినెట్లీ నాట్ ఈజియెస్ట్ కంపేర్ టు నీకు, అందరికీ అంటలేదు, బట్ కంపారిటివ్లీ డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకొని మొత్తం అంతా చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకొని అన్ని క్రాఫ్ట్స్ కన్నా యాక్టింగ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ క్రాఫ్ట్. నువ్వు తప్పు చేసినా కూడా డైరెక్టర్ ఉంటాడు నీకు సెట్ చేయడానికి, నువ్వు ఏదైనా తేడా చేసినా కూడా ఎడిటర్ ఉంటాడు నీకు సెట్ చేయడానికి. సో నువ్వు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోక్కర్లేదు. కానీ డెఫినెట్లీ యాక్టర్ ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడంటే ఆడు అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత గట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, వాడు ఫేస్ వాడినే తిడతారు మొత్తం అంతా. అది డెఫినెట్లీ ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో, ఆ పర్టికులర్ స్పేస్లో అది టఫ్. కానీ కంపారిటివ్లీ డిఫరెంట్ రిమైనింగ్ క్రాఫ్ట్స్ కన్నా బెటర్ క్రాఫ్ట్, బెటర్ కంఫర్టబుల్ క్రాఫ్ట్. సో అది వస్తున్నాయి, ఛాన్స్ వస్తున్నాయి, ఎందుకు చేయకూడదని చేసేసేవాడిని. ఈ హాస్టల్ డేస్ అయిన తర్వాత 8 నెలలు ఏదైనా మంచి స్క్రిప్ట్ వద్దే చేద్దాం, లేకపోతే నా స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుంటా. యూట్యూబ్ ఎలా ఉంది కాబట్టి యూట్యూబ్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యావు. యా. సో 8 నెలలు వెయిట్ చేసా, నా స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుంటా. అప్పుడు 90s వచ్చింది. 90s వచ్చిన తర్వాత అది చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ వర్కౌట్ అయింది. నేను దానికి ఇంక టైం ఇచ్చా. అది అయిపోయిన తర్వాత అది మంచి సక్సెస్ అయింది. అది అయిపోయిన తర్వాత కూడా 7 నెలలు నా స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకున్నా. ఇది అవ్వట్లేదా, ఎంత అవ్వట్లేదా అన్నట్టు అంటే అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాం అవ్వదా అంటే, స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం అంటే నేర్చుకోవడమే కదా రైటింగ్. పుట్టుకతో రైటర్నే ఏం కాదు కదా, బెటర్ చేసుకుంటూ. సో అది బెటర్ అవుతూ వస్తుంది. అయిపోయే టైంకి వచ్చింది లిటిల్ హార్ట్స్ స్క్రిప్ట్. ఓకే, కరెక్ట్. సో యాక్టింగ్ వస్తే మనది ఇది వదిలేసుకోవడం వేస్ట్ కదా, నాది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మంచి స్క్రిప్ట్ వచ్చింది, మంచి స్క్రిప్ట్ వస్తే ఎందుకు వదిలేసుకోవడం.
థియేటర్కి వర్క్ అయ్యే స్క్రిప్ట్ ఇది. సో మనకి థియేటర్ ప్రాజెక్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి ఇది చేయడం జరిగింది. ఇది ఈ గ్యాప్ ఎవరు చూడరు. అవునవును. ఈ గ్యాప్లో నేను ఏదో చెత్త సినిమాలు చేశాను అనుకో, ఏవేవో చేసాడు మధ్యలో, కొన్ని 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 ఆడే కొన్ని ఆడలేదు, కొన్ని చూసారు కొన్ని చూడలేదని అంటారు. ఇప్పుడు చూస్తే హాస్టల్ డేస్ బాగుంటుంది, 90s బాగుంటుంది, లిటిల్ ఆర్ట్స్ ఇప్పుడు బాగుంటుంది అంటే ఇప్పుడు అది కూడా బాగుంటుంది. హోప్ఫుల్లీ జనాలు కూడా బాగుంటుంది అనుకుంటారు. సో మోలీ ఐ టెల్ యూ వన్ థింగ్, ఇది కరెక్టా కాదో చెప్పు. ఇప్పుడు మనం మన సరౌండింగ్స్ కానీ సొసైటీ కానీ నువ్వు బాగా కష్టపడుతున్నావు అనుకో లైఫ్లో, దేన్నైనా పర్సూ చేయడానికి దేనికైనా, ఎందుకు అంత కష్టపడిపోతావు, ఎందుకు అంత కష్టపడతావు, కొంచెం రిలాక్స్ ఉండు అది ఇదని అంటే, నీకు ఎప్పుడైనా నువ్వు కష్టపడిన దానికి నీకు సక్సెస్ వచ్చిందనుకో, అదే సొసైటీ ఎవరైతే నీకు కష్టపడొద్దు అంత వద్దని అంటారో, అదే సొసైటీ వీడికి లక్ యాడ్ అయిందిరా, అందుకే వీడికి అది ఈజీగా వచ్చింది. నీకు ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేసావా ఇన్ యువర్ కెరియర్ ఎప్పుడైనా? విన్నా. అవునా? ఏదో ఒకటి నడిచింది, ఏదో ఆడేసింది, లక్ ఇడి కలిసి వచ్చింది 90s రావడం కూడా ఏదో లక్ బట్టి వచ్చింది అనుకుంటారు చాలా మంది. నేను చేసిన కాంటెంట్ 2 yearsగా ఫాలో అవుతూ ఆదిత్య హాసన్ నాతో చేయాలని పెట్టుకొని నన్ను అప్రోచ్ చేయడు. ఇటీవల కూడా ఇంకో ప్రాజెక్ట్ చేస్తానంటే వీడికి ఏదో ఫేవర్ ఉంది, వీడికి ఏదో ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, కనెక్షన్ ఉంది అనుకుంటారు. ఈ 90s నేను ఫస్ట్ ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఫస్ట్ ప్రొడక్ట్, ఫస్ట్ సిరీస్. దాన్ని ప్రమోట్ చేయడానికి కానీ ఆడియన్స్కి పుష్ చేయడానికి కానీ నేను ఎఫర్ట్ వేరే ఏ సిరీస్కి అంత పెట్టలేదు ఎవరు. వాళ్ళ ప్లాట్ఫామ్లు పుష్ చేసినంత కానీ నేను చేశా. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు వచ్చేలా చేసుకున్నా. వాళ్ళకి వచ్చాయి, వాళ్ళు పెట్టిన రూపాయికి 10 రూపాయలు వచ్చాయి. సో ఆబ్వియస్లీ గ్రాటిట్యూడ్ ఉంటుంది. సో నీ దగ్గర ఒకడు వచ్చి నీ బిజినెస్లో నువ్వు పెట్టిన డబ్బులకి 10 రెట్లు చేసాడంటే నువ్వు వాటితో ఇంకోసారి బాబు నువ్వు ఇంకోసారి మనం బిజినెస్ చేద్దాం అంటావా? అదే జరుగుతుంది ఇక్కడ. వాళ్ళేమో దానికి ఏదో కనెక్షన్ ఉంది మీకు, అందుకే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అంటారు. బేసిక్ బిజినెస్ ఇప్పుడు ఈ సినిమా ఆడలేదు అనుకో, మళ్ళీ నన్ను వాళ్ళు దేకుతారా? దేకరు. అదే అంతే. ఇప్పుడు ప్రామిస్ ఓవర్ డెలివరీ లాగా అంతే. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఫ్యామిలీలో మీ రిలేటివ్స్ నుంచి వాళ్ళ నుంచి ఏదైనా స్ట్రేంజ్ బిహేవియర్ అంటే లైక్ వెన్ మౌలీ ఈజ్ నథింగ్, వాళ్ళ ఇంటరాక్షన్కి వెన్ మౌలీ టుడే ఒక మూవీలో ఒక లీడ్ యాక్టర్, మౌలీ యూట్యూబ్లో ఒక బిగ్ స్టార్, ఆ స్ట్రేంజ్ బిహేవియర్ అని అబ్జర్వ్ చేస్తావా అప్పటికి ఇప్పటికి ఏదైనా అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా ఫ్యామిలీలో? మా ఆవిడ ఉండేది, సారీ రిలేటివ్ అంట, రిలేటివ్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ నేను ఫుడ్ బ్లాగ్స్ చేసే టైంలో స్టార్టింగ్ హాస్టల్ ఫుడ్ రివ్యూస్ 2019 ఆ టైంలో ఫుడ్ బ్లాగ్స్ అవి చేసేవాడిని విజయవాడ రోడ్ల మీద తిరిగి. అవన్నీ వీడియోలు పెడుతున్నప్పుడు నాకు కాల్ చేసి, ఏంటి నువ్వు చదవ్వా, ఇవన్నీ చేసుకుంటావు, పనికిరానివన్నీ చేసుకుంటున్నావు, చదువుకోవాలి కదా, అసలు మా కొడుకు చూడు ఎంత పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యాడు, నువ్వు చదవలేదు, నువ్వు ఏదో కాలేజీలో జాయిన్ అయ్యావో, వాళ్ళ కొడుకు ఏదో ఎన్ఐటీయో ఐఐటీయో చెప్పుకోవడానికి చెప్తుంది, నువ్వు చదవాలి, చదివి జాబ్ తెచ్చుకోవాలి, అది ఇది అని చెప్పి మా మమ్మీ వాళ్ళకి కూడా కాల్ చేసి అదే క్లాస్ పీకింది. ఏం చెప్పు నువ్వు రిప్లై ఇచ్చావు అప్పుడు? ఆవిడకి నేను ఏం అనలేదు. ఇంకా నేను ఏమంటా, నేను పెద్దోళ్ళని ఏం అనలేం. రైట్. వినేసి అవునవును అవునండి అని చెప్పి కట్ చేస్తాం. దాని తర్వాత అదే ఆవిడ 90s రిలీజ్ అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత కలిసి మనోడు బాగా చేసావు, మనం సపోర్ట్ చేస్తేనే వచ్చినాడు, మన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే ఎంత ఎదుగుతాడా, ఓకే థ్యాంక్ యూ అండి అని చెప్పి అప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఇన్సిడెంట్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను, యూ కమింగ్ ఫ్రమ్ అ యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్, నీకు ఇండస్ట్రీలో అరే వీడు యూట్యూబర్ రా అని అలాగా కొంచెం నార్మల్గా చూడడం, అంత రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అయ్యాయా నీ ఆడిషన్స్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరి దగ్గరైనా విన్నావు అలాంటివి ఏమైనా? పర్సనల్గా అయితే నాకు అంత యూట్యూబర్గానే నాకు మంచి పేరుంది. సో అట్లానే ఫస్ట్ ఇనిషియల్ ఆడిషన్స్ అన్నీ వచ్చేవి. సో నాకు అంత చిన్న చూపు అయితే ఎక్కడ ఉండేది కాదు నాకు. అండ్ ఆల్సో ఇప్పుడుకి వచ్చేసరికి నాకు యూట్యూబర్ ఇమేజ్ కూడా లేదు.
ఎందుకంటే యూట్యూబ్లో కూడా వీడియోలు చేయట్లేదు కాబట్టి యూట్యూబ్లో చేయట్లేదు. అయితే అంత ఎఫెక్ట్ ఏం లేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆడిషన్స్ ఎట్లా జరుగుతున్నాయంటే కేవలం ఇన్స్టాగ్రామ్లో చూసి ఆడిషన్స్ పిలుస్తున్నారు. ఓకే, ఇప్పుడు మా కాస్టింగ్ కూడా అలానే జరిగిందా? అలానే జరిగింది. మోస్ట్ ఆఫ్ ద కాస్టింగ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసుకుంటూ వాళ్ళ ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళని ఆడిషన్స్ పిలిచి చేసాం. సో కాంటెంట్ క్రియేటర్స్కి ఒక గుడ్ రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు ఒక నార్మల్ ఏం చేయలేని యాక్టర్ కన్నా, కాంటెంట్ క్రియేట్ చేయట్లేని యాక్టర్ కన్నా, కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఎంతో కొంత ఆడియన్స్ ఉన్న యాక్టర్కి, కాంటెంట్ క్రియేటర్కి మోర్ ప్రియారిటీ ఉంది. ఇప్పుడు ఆస్పైరింగ్ పీపుల్ వాళ్ళ పోర్ట్ఫోలియో కోసం వాళ్ళ కాంటెంట్ చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా యాక్టర్లు నామోషి ఫీల్ అవ్వకూడదు. ఈ నేను యాక్టర్ని యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేస్తా, రీల్స్ ఎందుకు చేస్తా నామోషి ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు నీ స్కిల్స్ నువ్వు ఎక్కడో దగ్గర పెట్టాలి. రైట్, ఎక్కడో దగ్గర పెట్టాలి. అదే చూస్తున్నారు జనాలు ఇప్పుడు. ఇప్పుడు నువ్వు ఏం పెట్టను, ఎక్కడ చేయను, నాకు అసలు విజిబిలిటీ లేదు, ఎక్కడ ఆన్లైన్ ప్రెజెన్స్ లేదు, నాకు వచ్చేయాలి ఛాన్సులు అంటే వాళ్ళకి కనిపించాలి కదా నువ్వు ఛాన్సులు ఇవ్వడానికైనా. ఖచ్చితంగా నువ్వు టెరిఫిక్ యాక్టర్ అయితే ఖచ్చితంగా నువ్వు వాకిన్ ఆడిషన్స్కి వెళ్ళి క్రాక్ చేయొచ్చు డెఫినెట్లీ. కానీ మోస్ట్ ఈజీ అవుతుంది నీకు. ఆల్రెడీ పోర్ట్ఫోలియో మంచి యాక్టర్ అయ్యి ఉండి కొంచెం ఆన్లైన్ ప్రెసెన్స్ కూడా కొంచెం మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బూస్ట్ యువర్ జర్నీ. నువ్వు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వన్ థింగ్ చూసి ఇలా ఉంటుందా అని అనుకునే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే నువ్వు ఇండస్ట్రీలోకి రాకముందు నువ్వు చూసి ఇండస్ట్రీ గురించి ఏదో అనుకున్నావు, బట్ లోపలికి వచ్చాక అలా కాదు, అలా ఏమైనా సెగ్మెంట్ ఉందా? నేను గాజువాకలో ఉండేటప్పుడు ఇండస్ట్రీ అంటే ఫిలిమ్స్ తీసే వాళ్ళు అందరూ చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటారు, ఎక్కడో మేధావులు, ఇది మన రేంజ్ కాదు, అది వేరే అనుకునేవాడిని. కానీ హైదరాబాద్కి వచ్చాక అందరూ మనలాంటి వాళ్ళే, అందరూ ఒకటే. ఇంకా చాలామంది ఊర్లో తీసే షార్ట్ ఫిలిమ్స్ కన్నా బుర్ర తక్కువ వాళ్ళు ఇక్కడ చిన్న ఆఫీసులు పెట్టి చెత్త స్క్రిప్ట్లు పట్టుకొని అవి ఆడిషన్స్కి పిలిచి చేస్తుంటారు. అవునా? అలాంటి వాటికి కూడా వెళ్ళాను. టార్చర్ చేస్తారు. అంటే ఏముండదు, స్క్రిప్ట్లో ఏముండదు. లిటరల్లీ నరేషన్ ఎట్లా ఇస్తారంటే ఒక సీన్ బ్రో, దాని తర్వాత మొత్తం కామెడీ బ్రో అంటారు. కామెడీ ఏంటి రాయలేదు, ఫుల్ కామెడీ ఉండాలి కదా సీన్, చెప్పండి బ్రో వింటాను నేను అంటే, లేదు ఫుల్ కామెడీ బ్రో ఉంటుంది, ఫుల్ కామెడీ ఏమి ఉండదు. అలా అసలు చాలా మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, చాలామంది అసలు ఏం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇంకా చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్, చాలామంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ని టార్చర్ చేస్తారు వాళ్ళ బుర్రలేనితనంతో. నీ వరస్ట్ ఆడిషన్ ఏంటి? అంటే లైక్ నువ్వు వెళ్ళావు బట్ నువ్వు యాక్చువల్లీ బెస్ట్ పర్ఫామ్ చేసావు, బట్ నేను యాక్చువల్లీ రిజెక్ట్ చేశాను. ఫన్నీ ఇన్సిడెంట్ అయితే ఒక ఆయన స్క్రిప్ట్ ఇచ్చాడు చదవమని, అదే ఆడిషన్ చేయమన్నాడు. ఆడిషన్ చేసి కామెడీ స్క్రిప్ట్ అన్నాడు. ఆడిషన్ చేసా, పర్ఫామ్ చేసా, స్క్రిప్ట్లో ఉన్నది పర్ఫామ్ చేసా. అంత ఫన్నీగా లేదు, నువ్వు వీడియోలో ఉన్నంత ఫన్నీగా లేవు అంటున్నాడు. అవునా? వీడియోలో ఉన్న ఫన్నీగా స్క్రిప్ట్లో లేదు సార్, ఇక్కడ ఏది జోక్ లేదు, జోక్ లేకుండా నువ్వు స్క్రిప్ట్ నువ్వు ఫన్నీగా ఉండాలంటే నేనేమైనా మాంత్రికున్నా, జోక్ అన్నా, నేనేమైనా యాక్టర్ని, స్క్రిప్ట్లో ఏముంటే అదే వస్తుంది, నేను అదే బిలీవ్ చేస్తా. స్క్రిప్ట్లో ఏది ఉంటే అదే వస్తుంది. స్క్రిప్ట్లో ఏం లేకపోతే ఎంత మంచి యాక్టర్ అయినా కూడా వరస్ట్ యాక్టర్లా కనిపిస్తాడు. స్క్రిప్ట్ అమెచ్యూర్గా ఉంటే యాక్టర్ కూడా అమెచ్యూర్గా కనిపిస్తాడు. స్క్రిప్ట్ బాగుంటే ఎంత యావరేజ్ యాక్టర్ అయినా కూడా జెమ్లా కనిపిస్తాడు. ఎన్ని ఆడిషన్కి వెళ్ళా అంటే ఆఫీసుల చుట్టూ చాలా ఆఫీసులకి వెళ్ళా. చాలా ఆడిషన్లు ఇచ్చా. అలాగే తెలుసుకున్నా. చాలా ఆడిషన్లకు వెళ్ళి ఇలా ఉంటే ఈ సినిమాలు స్టార్ట్ అవ్వవు, చాలా సినిమాలు స్టార్ట్ అవ్వవు.
ఆహా. చాలా సినిమాలు ఆడిషన్, చాలా సినిమాలకి వెళ్ళాను నేను. చాలా సినిమాలు స్టార్ట్ అవ్వలే, ఇప్పటికీ స్టార్ట్ అవ్వలే. 3 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాను నేను ఆఫీసులకి. ఓకే. చాలా సినిమాలు స్టార్ట్ అవుతాయి కానీ రిలీజ్ అవ్వవు. అలా ఉంటాయి చాలా. ఓకే. అలాంటి బ్యాచ్ ఉంటుంది. టాప్ టైర్ అంతా గుడ్ టెక్నీషియన్స్ అందరూ ఉంటారు. వాళ్ళతో వర్క్ చేస్తే ఎనఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏంటి మంచి మంచి టెక్నీషియన్స్, మంచి మంచి క్రూ, పెద్ద పెద్ద సెట్లు. నేను పెద్ద సెట్కి వెళ్ళా. అవునా? నైస్. పెద్ద సెట్కి వెళ్ళా. మా డిఓపి రత్నవేల్ గారి అసోసియేట్ అనమాట, తీసుకెళ్ళాడు క్రికెట్ సెట్. చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ఆ టైం మిషన్లో బ్యాక్కి వెళ్ళిపోయినట్టుంది ఆ సెటప్ అంతా. పాత సెట్ వేసారా? మొత్తం క్రౌడ్ అంతా క్రౌడ్ అంతా చీరింగ్, క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళ స్టాండ్లు, అదే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ. కొండ ఉంది, ఒక కొండ ఉంది అక్కడ వెనకాల దూరంగా. పెద్ద గ్రౌండ్లో సెట్, వెనకాల దూరంలో కొండ ఉంది. కొండ వెనకాల లైట్ పెట్టాడు, కొండ కనిపించాలని. ఆయన అంత కేర్ఫుల్గా డిజైన్ చేసుకుంటారు. చాలా బ్రిలియంట్ అనిపించింది. అలాంటి సెట్లకి వెళ్ళినా, అలాంటి వాళ్ళతో వర్క్ చేసినా కూడా చాలా మంచి పాజిటివ్గా ఉంటుంది. నైస్. మౌలి, హౌ డూ యూ డీల్ విత్ జెలసీ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ యూ? వస్తుంటుందా, కనిపిస్తుందా నీకు? వస్తుంటుంది డెఫినెట్లీ. ఎలా డీల్ చేస్తావు అలాంటిది? వాళ్ళని కట్ చేస్తా. సింపుల్. అవునా? జెలస్ పీపుల్, నెగిటివ్ పీపుల్ని దగ్గర పెట్టుకోను. అవునా? నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ పాజిటివ్ పీపుల్. నన్ను తిట్టే వాళ్ళు పెట్టుకుంటా, కానీ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని, లైక్ జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళని కట్ చేస్తా, దూరం పెట్టుకుంటా. ఎవరైనా అలాంటి పీపుల్ కలిసావా? అంటే నీ ఫేస్లో ఎవరైనా అలాంటి పీపుల్ ఉన్నారా? చాలామంది ఉంటారు. మన డైలీ లైఫ్లోనే చాలామంది ఉంటారు. ప్రొఫెషనల్ వర్క్లో కూడా చాలామంది ఉంటారు. వాళ్ళతో చాలామంది అలా ఉన్నా కూడా ఫ్రెండ్స్ కదా అని దగ్గర పెట్టుకోవద్దు, కట్ చేసేయండి బెస్ట్. ఎందుకంటే వాళ్ళు మన మెంటల్ హెల్త్ ఖరాబు, వాళ్ళ ఎక్స్ట్రా స్పేస్, మన బ్రెయిన్లో ఇంత స్పేస్ కూడా వేస్ట్ వాళ్ళకి. మన క్లోజ్ ఫ్రెండ్స్ నీకు బూతులు తిట్టినా పర్లేదు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ తిట్టే వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి డెఫినెట్లీ. నీ క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. ఊరికే దెప్పిపరచడానికి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని, జలస్తో మాట్లాడే వాళ్ళని, ఆర్టిఫిషియల్గా ఉండే వాళ్ళని దగ్గర పెట్టుకొని టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నా? దానికన్నా ఒక్కడే రూమ్లో ఉండి ఏదో పని చేసుకోవడం బెటర్. ఎవ్వరు లేకపోయినా బెటరే, కానీ అలాంటి వాళ్ళ దగ్గర ఉండి వేస్ట్. నేను ఈ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాను, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు చాలా ఇంట్రోవర్ట్, మోస్ట్ ఆఫ్ ద టైం లోన్లీగా ఉండడానికి ఇష్టపడతాడు అని చెప్తారు. ఎందుకు? రీజన్ ఏంటి? నువ్వు ఇంట్రోవర్ట్ అని అంటే ఒప్పుకుంటావా? కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇంట్రోవర్ట్. ఎందుకు అంటే రీజన్ ఏంటి ఆ ఇంట్రోవర్టిజంకి? అలవాటు అయిపోయింది. ఇంట్రోవర్ట్ అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు బాగానే ఉంటా, చిల్ మొత్తం అంతా. ఫ్రెండ్స్తో ఉంటే చిల్గానే ఉంటా, కానీ ఒక్కడనే ఉండడానికి ప్రిఫర్ చేస్తా. రీజన్ అప్పుడే మోర్ లెర్నింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది నాకైతే. నేను ఏదైనా జోక్ రాయాలన్నా కూడా ఒక్కడనే ఉన్నప్పుడే వస్తాయి. బ్రెయిన్ పని చేస్తుంది, లేకపోతే బ్రెయిన్ ఆక్యుపైడ్గా ఉంటుంది కదా. ఐడిల్గా ఉన్నప్పుడే నీకు బ్రెయిన్ బాగా ఫంక్షన్ అయ్యి క్రియేటివ్ జ్యూసెస్ ఫ్లో అవుతాయి. నువ్వు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నా అంటే ఎప్పుడు సొల్లే ఉంటుంది, అసలు బ్రెయిన్ నీకు క్రియేటివ్గా ఫంక్షన్ అవ్వదు. నువ్వు ఐడియల్గా ఖాళీగా ఉన్నప్పుడే ఏదైనా యూట్యూబ్లో ఇన్ఫర్మేటివ్ వీడియో చూడాలనిపిస్తుంది, లేకపోతే ఏదో సోది వీడియో పెట్టుకొని అందరూ కలిసి నవ్వుకోవడానికే చూస్తాం తప్ప ఉండవు. అందుకనే ఫ్రెండ్స్ ఎప్పుడు పక్కన ఉన్నా కూడా వెళ్ళిపోమని చెప్తా నేను. లిటరల్లీ అరే నాకు మామ నేను రాసుకోవాలి, నేను చేసే పనే లేదు, కానీ మీరు ఇక్కడ ఉండొద్దు, మీ రూమ్కి వెళ్ళిపోండి, మీ ఫ్లాట్కి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేస్తా. వాళ్ళు అలాగే రెస్పెక్ట్ ఇచ్చి కరెక్టే. నా వర్క్ స్పేస్ సాఫ్ట్వేర్ వాళ్ళ కంటే జాబ్ ఉంటుంది, వాళ్ళు అక్కడ జాబ్ చేసి చిల్ అవుతారు. నాకు అలా కాదు, రూమే నా వర్క్ స్పేస్. నా వర్క్ స్పేస్లో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనుకో, నేను ఎప్పుడు వర్క్ చేయలేను. చాలామంది ఒక నలుగురితో రూమ్లో ఉంటారు, నలుగురితో రూమ్లో ఉండి రాద్దాం అనుకుంటే అసలు అవ్వదు అది. నువ్వు రైటింగ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్ ఎ సపరేట్ స్పేస్. నీ మైండ్ ఫ్రీగా ఉండి ఐడిల్గా ఉంటే బెటర్. నువ్వు కావాల్సినప్పుడు యూ కెన్ హ్యావ్ ఫ్రెండ్స్, బట్
నువ్వు ప్రొడక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా నీకు ఆ ఫ్రీ ఐడిల్ బ్రెయిన్ స్పేస్ కావాలి. ఇఫ్ యూ కెన్ డిఫైన్ ఇంట్రోవర్ట్స్ ఎలా ఉంటారు, అంటే ఇంట్రోవర్ట్స్ అంటే ఇలా ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఎలా ఉంటారు అనేది డిఫైన్ చేయమంటే హౌ డూ యూ డిఫైన్? ఏది కాన్వర్జేషన్ కొత్త వాళ్ళతో ఇనిషియేట్ చేయడానికి కొంచెం మొహమాట పడతారు, అసలు ధైర్యం చేయరు. నేను కొంచెం మారా. నా ఇంటర్ వరకు శ్రీ చైతన్య కాలేజ్, దాని తర్వాత చెప్పా కదా బిఐటికి వచ్చా. బిఐటి వల్ల నాకు చాలా లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడ డైవర్సిటీ చూసి కానీ నేను గాజువాకని దాటి రాలేదు ఎప్పుడు. ఇక్కడ వచ్చేసరికి హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు చాలామంది ఉండడం, కాలేజ్ ఒక యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అయింది నాకు. నేను ఫస్ట్ సెమ్లోనే ప్రిపేర్ అయిపోయా. ఇక్కడ ఇంత ఖర్చు పెడుతున్నాం, ఖచ్చితంగా ఏదో ఒకటి కెలకాలి, ఏదో ఒకటి యూనివర్సిటీలో ఏది వదలకూడదు. క్లబ్స్లో జాయిన్ అయిపోయా, మూవీ మేకింగ్ క్లబ్లో జాయిన్ అయిపోయి ఎవరు వైస్ ప్రెసిడెంట్గా ఎవరైనా పోటీ చేస్తారంటే నేను ఫస్ట్ ఇయర్ వైస్ ప్రెసిడెంట్ అయిపోయా. అవునా? ఎలా ఇంట్రోవర్ట్ దగ్గర నుంచి వైస్ ప్రెసిడెంట్? ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి పుష్ చేసుకోవాలని నేనే ఫిక్స్ అయ్యి చేసింది అది. ఇఫ్ ఐ ఆస్క్ యు హౌ ఇస్ మౌలీస్ లవ్ లైఫ్? చెప్పా కదా, ఫస్ట్ ఏం చెప్పలేదు నాకు ఏమీ. ఇంజనీరింగ్ ఇంటర్ వరకు అంతా ధైర్యం లేదు అసలు. ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు స్కూల్ టైమ్స్లో, దగ్గరికి వెళ్ళి అసలు ఫేస్బుక్లో మెసేజ్ చేసిన తప్ప, నార్మల్ బేసిక్ మాటలు తప్ప ఏది ఇనిషియేట్ చేయడం లాంటివి ఏం లేవు. ఇది నీ ఫేస్ ఆఫ్ లైఫ్లో అయ్యిందా లేదా? నాకు నువ్వు ఈ అమ్మాయితో ఎలా అయినా మాట్లాడాలి, ఈ అమ్మాయితో మాట్లాడితే బాగుండు అనే అమ్మాయి ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు కాంటెంట్లో ఇంత సక్సెస్ అయ్యాక, నువ్వు ఇంత ఫేమ్ వచ్చాక, జనాలు అందరికి నువ్వు బాగా తెలుసాక, అలాంటి అమ్మాయి ఎవరైనా మెసేజ్ చేసిందా? యా, ఇంజనీరింగ్లో క్రష్ ఉండే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మెసేజ్ చేసింది, వీడియోస్ బాగా చేస్తున్నావు. కలవలేదు. అమ్మాయి సీనియర్. అమ్మాయి డాన్స్ వేస్తుంటే చూసేవాడిని నేను. ఓకే. డాన్స్ క్లబ్లో డాన్స్ వేసేది నేను చూసేవాడిని. ఓకే. ఇప్పుడు మన ఇంజనీరింగ్ టైమ్స్లో ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు, వాళ్ళు అప్పట్లోనే కొంచెం పాష్గా ఉంటారు. మనం వాళ్ళతో ఏం మాట్లాడదాం, మనం వెళ్ళి మాట్లాడదాం, ఎందుకు మాట్లాడతారని అనుకుంటాం కదా. అలాంటి అమ్మాయిలు ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంది ఆఫ్టర్ మౌలీ బికమింగ్ అ స్టార్? మీమ్స్లో వాళ్ళు నీకు ఫాలో అవ్వకపోయినా అందరు మీమ్ పేజెస్లో నీ వీడియోలు చూడాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంజనీరింగ్లో గ్రూప్లు ఉంటాయి, కొన్ని కాలేజ్ గ్రూప్స్, స్కూల్ గ్రూప్స్, రైట్? అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి. మంది అబ్బాయిలు సింగిల్ అబ్బాయిల బ్యాచ్. మెస్లో ఏం పెడుతున్నారు, మార్నింగ్ ఆలు పరాటా పెట్టారా, ఓహో మిస్ అయిపోయావరా, రాత్రి మిస్ అవ్వద్దు. చికెన్ పెట్టారంటే ఎన్నిసార్లు వేసుకున్నాం చికెన్. ఇదే బ్యాచ్ తప్ప అమ్మాయిలు లేరు. ఫస్ట్ సెమ్లో ఫిక్స్ అయ్యాం, మరే మన బ్యాచ్లో అమ్మాయిలు ఉండాలిరా, కలర్స్ యాడ్ చేయాలి, ఫ్రెండ్స్ చేసుకోండి అందరూ. ఎవరొక అమ్మాయిల్ని ఎవ్వడూ చేసుకోలేదు, అందరూ ఒకలాంటి పాపలే ఎవ్వడికి. ఇప్పుడు నువ్వు చాలా ఇంట్రోవర్ట్ కదా, ఇప్పుడు నార్మల్గా నువ్వు నాతో కంఫర్ట్ అవ్వడానికి నువ్వు చాలా టైం తీసుకున్నావు. అవును, షూటింగ్ ముందు గంట సేపు మాట్లాడాను, మన ఇంటికి వచ్చి గంట సేపు మాట్లాడాను, ఇంత టైం తీసుకున్నావు. ఇప్పుడు మూవీలోని ఇప్పుడు చూస్తే నీకు 90s అంత సీన్స్ ఏం లేవు, బట్ లవ్ ట్రాక్ ఉంది. హాస్టల్ డేస్లో ఏం లేనట్టుంది ట్రాక్. హాస్టల్ డేస్లో లేదు. ఇప్పుడు ఈ మూవీ చూస్తే కంప్లీట్లీ లవ్, ఎంటర్టైనింగ్, ఫుల్ రామ్ కామ్ ఉంది. సో ఇప్పుడు ఆ ఇంట్రోవర్ట్ని తీసి సినిమా కెమెరా దగ్గర ఆ సీన్లో ఎలా పండించావు? ఆమె రొమాంటిక్గా చూసే సీన్ అదే, కొంచెం రొమాన్స్, కొంచెం అలా చూడు అంటే నాకేమో కామెడీగానే వస్తుంది. మధ్యలో జోకేసేవాడిని చూస్తూ, ఆ అమ్మాయి కొంచెమైనా మూడ్లో ఉండు అనేది శివాని. కానీ బాగానే బాగానే ఇంప్రూవ్ యాక్టింగ్లో చూపించేస్తా. ఓకే. రియల్ టైంలో కొంచెం, రియల్ టైంలో కష్టమే. యాక్టింగ్ సీన్స్ అంటే కొంచెం యాక్టింగే కదా, యాక్టింగ్ చేసేస్తా. ఏం చేసిన యాక్టింగ్ అనుకుంటారు కదా, యాక్టింగే కాబట్టి చేస్తామండి. యాక్టింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవునా? యా. సో నీ లైఫ్లో నీకున్న బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ కానీ, బిగ్గెస్ట్ ఫియర్ కానీ అలా ఏమైనా ఉందా? ఒకటే ఫియర్ ఏంటంటే ఈ సినిమాలు చేయాలి, ఈ క్రియేటివ్ ప్రాసెస్. కొంతమందికి చాలామందికి ఒక సర్టెన్ టైం తర్వాత అంత క్రియేటివ్గా ఉండరు. చూసుకుంటే చాలామంది జర్నీలు రైటింగ్ క్యాపబిలిటీ ఏమో కొంచెం ఫేడ్ అయిపోతుంది, అంత ఎఫెక్టివ్ రైటింగ్ ఉండదు చాలామంది కెరియర్లో.
మేబీ అది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా క్రియేటివ్గా, ఏమైనా అవుట్డేట్ అయిపోతానా అన్న భయం అంతే. అది ఎప్పుడు అవుతుందో తెలియదు. కానీ భయం అలా ఉంటూ ఉంటుంది అలాగా. ఉంటూ ఉంటుందా అని కాదు, క్రియేటివ్గా అవుట్డేట్ అవ్వద్దు. దానికోసం ఏం చేస్తావు క్రియేటివ్గా అప్డేటెడ్ ఉండడానికి? అదే ఒక్కడే ఉండి లర్నింగ్ చేసుకుంటా అంతే. నైస్. ఇప్పటి వరకు నీ లైఫ్లో ద డార్కెస్ట్ ఫేస్ ఇన్ యువర్ లైఫ్ ఎవరితో నువ్వు షేర్ చేసుకోలేంది ఏమైనా ఉందా అలా? ద డార్కెస్ట్ ఫేస్ ఇన్ యువర్ లైఫ్. అదే మా డాడీ నాతో వచ్చి ఏడ్చింది, ఎప్పుడు ఎవరితో తప్ప ఇంకేం లేదు. షేర్ చేసుకోలే. ఇప్పుడు నార్మల్గా మన ఫ్రీ టైంలో ఏదైనా చిల్ అవుదామన్నా, కొంచెం రిలాక్స్ అవుదాం, ఆ థింగ్ నీకు గుర్తొస్తుంటుందా? అంటే లైక్ ద బిగ్గెస్ట్ మోటివేటెడ్ థింగ్ అది నీకు అది? డెఫినెట్లీ. ఇప్పుడు లోన్స్ అన్ని క్లియర్ చేసాం నేను మా అన్నయ్య కలిసి, ఇదంతా హ్యాపీగానే ఉంటుంది. ఎప్పుడు కిక్కే కదా. రైట్. నువ్వు రిచ్ అయ్యి, నువ్వు ఆల్రెడీ రిచ్ అయ్యి ఇంకొంచెం డబ్బులు సంపాదిస్తే ఏం కిక్కు? నువ్వు ఒక మిడిల్ క్లాస్ కూడా అయ్యుండి మీ ఫ్యామిలీని సపోర్ట్ చేసినప్పుడు కిక్కు. బయటికి తిరుపతి తప్ప ఎక్కడికి వెళ్ళండి, మీ పేరెంట్స్ని ఒక ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తే కిక్కు. తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాలి. ప్లాన్ చేస్తున్నావా? యా. సో ఇప్పుడు నువ్వు బాగా మనీ ఎర్న్ చేశాక, కొంచెం సెటిల్ అయ్యాక, వాంట్ టు డూ సంథింగ్ టు యువర్ ఫ్యామిలీ, ఇలా ఏమైనా చెక్ లిస్ట్ పెట్టుకున్నావా? మా ఫ్యామిలీతో పక్క ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చేయించాలి, ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళాలి, ఈ థింగ్స్ కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి ఎక్కడికైనా, అదొకటి చెక్ లిస్ట్లో అయితే ఉంది. ఇంకా మంచి ఇల్లు హైదరాబాద్లో. నైస్. పెళ్లి చేసుకుంటావా? యా 30 లోపు? 30 లోపు అనుకుంటా, తెలీదు. నువ్వేమైనా ప్లాన్ చేసుకుంటావా ఇలాగా ఈ ఏజ్కి? కానీ ఖచ్చితంగా మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసి అంటే మంచి పార్ట్నర్ దొరికితే డెఫినెట్లీ చేసుకుంటా. మంచి పార్ట్నర్ దొరకాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకు అంత టైం ఇవ్వలేకపోయా రిలేషన్షిప్కి. నాకు ఇంజనీరింగ్ వరకు ధైర్యం లేకుండా, ఇప్పుడు టైం లేదు మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేద్దామంటే. ఇప్పుడు ఖచ్చితంగా ఒక పార్ట్నర్, పాజిటివ్ పార్ట్నర్ ఉంటే ఖచ్చితంగా మన కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒక నెగిటివ్ నీకు అనిపిస్తుంటుందా అరే మనకు ఒక పార్ట్నర్? డెఫినెట్లీ. మా మమ్మీ అంత అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే మా ఫ్యామిలీ అంత హ్యాపీ ఫ్యామిలీ అయింది. డెఫినెట్లీ ఆ అండర్స్టాండింగ్, ఆ పాజిటివ్ పార్ట్నర్ లైఫ్లో ఉంటే యూ విల్ బీ హ్యాపీ. నువ్వు కెరియర్లో రూపాయి సంపాది, 10 రూపాయలు సంపాది, కానీ హ్యాపీగా ఉంటావు. సో దాని మీద టైం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్ మంచి పార్ట్నర్ని ఫైండ్ చేసుకునే టైం ఇచ్చి, నువ్వు మంచి పర్సన్గా గ్రో అవ్వాలి ఫస్ట్. పెళ్లి చేసుకునే ముందు మనలో కూడా చాలా ఫ్లాస్ ఉంటాయి, మనకు అర్థం కావు. ఒకసారి రిలేషన్షిప్లోకి వెళ్ళాక అర్థం అవుతాయి నువ్వు ఎంత ఎరిపోకూడవు. అంతే కదా. నువ్వు చాలా మందికి టైం ఇవ్వవు, వాళ్ళు అర్థం చేసుకోలేవు. ఇవన్నీ ఒకసారి నువ్వు ఫేస్ చేసిన తర్వాత అర్థం అవుతాయి. నువ్వెంత, నీలో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయో దాని తర్వాత అర్థం అవుతాయి కదా. అవన్నీ ఓవర్కమ్ చేసి నువ్వు బెటర్ పర్సన్ అయ్యి అప్పుడు మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా మంచి థింగ్. వాళ్ళకు కూడా మంచిది, నీకు కూడా మంచిది అని ఐ ఫీల్. ఇదంతా చెప్తుంటే ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని నాకు అనిపించింది. ఎక్స్పీరియన్స్ ఏం కాదు, చూసిన వాళ్ళని, తెలిసిన వాళ్ళని బట్టి చెప్పిన ఆధారాలు సేకరించిన. ఇప్పుడు నువ్వు బాగా, ఇప్పుడు నీ లైఫ్లో ఏదైనా సెగ్మెంట్ వస్తే వీళ్ళతో షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఏదైనా థింగ్స్ వాళ్ళతోనే షేర్ చేసుకున్నాను. వన్ పర్టికులర్ పర్సన్ నీ లైఫ్లో ఉన్నారు ఎవరైనా? మా అన్నయ్య, మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ వీళ్ళకి షేర్ చేసుకుంటావు. నువ్వు నీ కామెడీ రాసుకుంటావు కదా, నువ్వు రాసుకున్నప్పుడు ఏమైనా బౌండరీస్ పెట్టుకుంటావా? ఈ సెగ్మెంట్ అసలు టచ్ చేయకూడదు, వీళ్ళని హట్ చేయకూడదు అంటే, ఒకవేళ నువ్వు రాసుకున్న మంచి జోక్ అయినా 2-3 సార్లు థింక్ చేస్తుంటావు, ఇది ఎవరికైనా నెగిటివ్ అవుతుందా, రాంగ్గా తీసుకుంటారా అని ఎక్కువ థింక్ చేస్తుంటావా? ఖచ్చితంగా థింక్ చేస్తాను. నేను స్టార్ట్ చేసిందే ఇవి బాడీ షేమింగ్ ఉండొద్దు నీ కాంటెంట్లో. నా కాంటెంట్లో మెయిన్ బాడీ షేమింగ్, జెండర్ షేమింగ్, ఇలాంటివి మోస్ట్ క్లీషే కామెడీ, ఈజీ టు క్రాక్ జోక్స్ లాంటి కామెడీ ఉండొద్దు. చాలా న్యాచురల్గా, చాలా రియలిస్టిక్గా, చాలా ఫన్నీగా, వల్గర్గా లేకుండా ఉండే కామెడీ చేయాలనే నా గోల్. అవే ఉండేలా చూసుకుంటా. ఎక్కడైనా చిన్న నాటీగా ఉన్నా పర్లేదు, కానీ వల్గర్గా ఉండొద్దు. నా దానిలో కూడా చాలా డబుల్ మీనింగ్ జోక్స్ ఉంటాయి, కానీ అవి చిలిపిగా ఉంటాయి, అంతేగాని చిల్లరగా ఉండవు. రీజన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద కామెడీ వీడియోస్ వీ సీ ఆన్ ఆన్లైన్ ఈజ్ ఏదో డార్క్ జోక్ ఉంటుంది, ఏదో హ్యూమిలియేషన్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టు
క్లాసిఫై చేసి మెన్ ఆర్ ఉమెన్ని, థిన్ ఆర్ ఫ్యాట్ని దీన్ని క్లాసిఫై చేసి దాని మీద జోక్స్ వేస్తుంటారు. ఇలా ఉన్నప్పుడు అలా పర్టికులర్గా అసలు అలాంటి కామెడీ చేయొద్దని చెప్పి ఏదైనా పర్టికులర్గా ఎందుకు అలా ఫిక్స్ అయ్యో? నాకు అది ఛాలెంజింగ్ అనిపించలే. ఇది ఛాలెంజింగ్, మోర్ ఛాలెంజింగ్ అని నేను ఎంజాయ్ చేసే కామెడీ ఇది. సో ఇదే నాకు మోర్ అప్పీలింగ్ అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూట్యూబ్లో నేను రోస్ట్ వీడియోస్ చేసేవాడిని, రియాక్షన్ వీడియోస్ చేసేవాడిని. దాని కింద కమెంట్లు వచ్చేవి, వాళ్ళ మీద వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తున్నాం అది ఇది అని. అది కూడా ఒక రకంగా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అందుకే అవి కూడా ఆపేసావు. అందుకని అవి కూడా ఆపేసా, ఎందుకంటే అది ఈజీ, కరెక్టే. వాళ్ళ రియాక్ట్ అవ్వకుండా నేను వీడియోలు చేయలేనా అని చెప్పి స్కెచ్ వీడియోలు స్టార్ట్ చేశా. నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నా, ఏది వాడకుండా నేను ఒక్కడనే విత్ ఓన్లీ డైలాగ్స్, ఎవ్వరు కాంటెంట్ వాడకుండా స్కెచ్ వీడియోలు చేసి ఎంటర్టైన్ చేయగలనా. నన్ను నేనే ఛాలెంజ్ చేసుకున్నా, అలాగే చేసా వీడియోలు, స్కెచ్ వీడియోస్. నెక్స్ట్ నుంచి అవే, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో అవే చేసా, అవి కూడా హిట్ అయ్యాయి. నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నా. అంటే మళ్ళీ ఇప్పుడు క్రిటిసిజం వస్తే తీసుకుంటా నేను, కరెక్టే. దానిలో ఎంత 10% ఎవాల్యుయేట్ చేసుకుంటే 10% రైట్ ఉన్నా కరెక్టే, దాన్ని మనం మార్చుకోవాలి, ఎలా మార్చుకుందాం అన్న దాని మీద ఉంటా. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా చూడు, నేను అలా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాను. బికాజ్ నువ్వు చెప్పిన స్పేస్లో ఆల్రెడీ దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. ఆల్రెడీ ఆ స్పేస్ ఏదైతే ఉందో దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. నువ్వు అలా ఛాలెంజింగ్గా తీసుకొని నువ్వు కాంటెంట్ని పివట్ చేయడం వల్ల ఈ స్పేస్లో నీకు ఎక్కువ సక్సెస్ వచ్చిందని ఫీల్ అవుతావా? మెయిన్ నేను రియాక్షన్ వీడియోస్ ఇంకో రీజన్ ఏంటంటే ఆపేయడానికి, అది నాకు ఎడిటింగ్ వర్క్ ఎక్కువ అనిపించింది దానిలో. యా, అంటే దానిలో నేను ఎడిటర్గా, నాకు దానిలో కూడా ఏమి ఎవరిని అబ్యూస్ చేసేవాడిని కాదు. క్లీన్ కామెడీ, జస్ట్ అవుట్ ఆఫ్ ఫన్ ఓన్లీ. ఏది అబ్యూజివ్ జోక్ ఉండదు, హ్యూమిలియేషన్ ఉండదు, జస్ట్ రియాక్షన్ ఓన్లీ. దానిలో ఓన్లీ ఎడిటింగ్, నా వర్క్ ఓన్లీ ఎడిటింగ్లో ఎక్స్పర్టైజ్ అవుతుంది. నా రైటింగ్ స్కిల్స్ ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు ఆ కైండ్ ఆఫ్ కాంటెంట్లో. నా యాక్టింగ్ స్కిల్స్ ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు ఆ కైండ్ ఆఫ్ కాంటెంట్లో. నేను చేయాలనుకున్న 2 మెయిన్ థింగ్స్ ఆ కాంటెంట్లో అవ్వట్లేదు. ఎడిటర్గా నేను బెటర్ అవుతున్నా అంతే ఆ కాంటెంట్ వల్ల. సో ఆ ఈ స్కెచ్ వీడియోస్లో నా యాక్టింగ్, రైటింగే మోస్ట్ ఎక్స్ప్లోర్ అవుతాయి. నీకు కూడా అవే కావాలి కాబట్టి ఇంప్రూవ్ అవుతాయి. అవి చేసుకుంటుంటే అవి ఇంప్రూవ్ అవుతాయి. నాకు అవి అవ్వాలి కాబట్టి నేను అది చేశా, అలా ప్రిపేర్ చేసుకున్నా. సో అది డెఫినెట్లీ అవి హెల్ప్ అయ్యాయి నాకు. ఇప్పుడు నీకు ఎవరైనా ర్యాండమ్గా ఎవరైనా కొత్త వాళ్ళు కలిసినప్పుడు ఎవరైనా జోకులు చెప్పని అడుగుతారా? జోకులు చెప్పనా? కొంతమంది అడుగుతారు. ఏం ఫీల్, ఎలా అనిపిస్తుంది అప్పుడు? చీమా ఏనుగు జోకులు చెప్తాను. నీకు జోక్ చెప్పాలా? నీ లైఫ్లో ఏదైనా కోట్ ఉందా దట్ చేంజ్డ్ యువర్ థింకింగ్ పర్స్పెక్టివ్? యా, నవల్ రవికాంత్ది ఆయన ఒక కోట్ చెప్తాడు, ఇఫ్ యూ రెంట్ యువర్ టైమ్ యూ కాంట్ బి రిచ్. అంటే నీ టైంను నువ్వు రెంట్ చేసుకుంటే నువ్వు రిచ్ అవ్వలేవు ఎప్పటికీ. రైట్. అంటే నీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, టైం వాడికి ఇచ్చేసి డబ్బులకి నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎప్పటికీ రిచ్ అవ్వలేవు. రైట్. అదే నువ్వు ఒక అసెట్స్ క్రియేట్ చేసుకున్నా కానీ, ఒక బిజినెస్ క్రియేట్ చేసుకున్నా, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నా, ఒక ఎంటిటీ క్రియేట్ చేసుకుంటే దట్ కెన్ మేక్ యూ రిచ్ ఓవర్ టైమ్, ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. నవల్ రవికాంత్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, లైక్ నువ్వు పడుకున్న తర్వాత కూడా నీ వెల్త్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అది నీ వెల్త్. నువ్వు పడుకున్నప్పుడు వెన్ దేర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్, నీ బ్యాంక్ అకౌంట్లో నెంబర్స్ ఏం చేంజ్ అవ్వట్లేదు అని అంటే జస్ట్ మేకింగ్ మనీ, యూఆర్ నాట్ క్రియేటింగ్ వెల్త్. నా ఫేవరెట్ కూడా అతనే. మోస్ట్ ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రియేటింగ్ అసెట్స్ ఈజ్ యూట్యూబ్ వీడియోస్. అవును, ఎవ్రీ వన్, ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఎనీ క్లాస్ ఆఫ్ పీపుల్, ఏ బడ్జెట్లో అయినా కూడా నువ్వు అసెట్స్ క్రియేట్ చేయొచ్చు. నువ్వు ఆ వీడియోస్ జనరేట్ చేస్తూనే ఉంటాయి అమౌంట్. నువ్వు అది కరెక్ట్గా వీడియోస్ క్లిక్ అయితే నువ్వు అసలు పడుకున్నా ఏం చేయకపోయినా కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. నేను వీడియోలు పెట్టకపోయినా యూట్యూబ్ నుంచి 15,000 20,000 వస్తుంటాయి ఇప్పటికి. నైస్. పాత వీడియోలు చూస్తూ. నువ్వు ఎవరైనా పాడ్కాస్ట్ చూడకపోతే నవల్ రవికాంత్ హౌ టు గెట్ రిచ్ అని ఒక పాడ్కాస్ట్ ఉంటుంది, అండ్ హ్యాపీనెస్ అని ఇంకో పాడ్కాస్ట్ ఉంటుంది, యూట్యూబ్లోనే ఉంటాయి. ఆ 2 చూస్తే బాగా అర్థం చేసుకోండి. ప్రతి లైన్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది.
అసలు ఎంత మీనింగ్ అంటే నువ్వు నీ మైండ్ సెట్ మారుతుంది డెఫినెట్లీ. ఒక్క 3.5 hours ఉంటుంది అది, ఒక హౌ టు గెట్ రిచ్ అండ్ పాడ్కాస్ట్. అది చాలా లైఫ్ చేంజింగ్, అసలు అందరూ వినాల్సింది. నేను కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి పెట్టుకుంటా. 6 నెలలకు ఒకసారి నాకు వేరేలా అర్థమవుతుంది. అది అదొక బుక్ లాంటిది. నీ నీ లైఫ్లో ఎక్స్పీరియన్స్లు బట్టి అవి నేర్చుకుంటూనే ఉంటావు. అది డెఫినెట్లీ అది లైఫ్ చేంజింగ్ పాడ్కాస్ట్. నాకు ఖచ్చితంగా అందరూ వినాలి. నీ లైఫ్లో ఏదైనా రిగ్రెట్ ఉందా? ఏముంది రిగ్రెట్? ఇంకా ఫాస్ట్గా ఎందుకు హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వలేదన్న ఒక రిగ్రెట్ అయితే ఉంది. నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి అంతంత ఫీజు కట్టి, కానీ అది కూడా హెల్ప్ అయింది నాకు ఇన్ అ వే. ఆ ఎక్స్పోజర్, ఆ యూనివర్సిటీ ఎక్స్పోజర్ డెఫినెట్లీ చాలా హెల్ప్ అయింది నాకు. కానీ ఇప్పుడు ఎవరైనా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ అందరూ చాలామంది ఏమనుకుంటారంటే ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే బ్యాకప్ ఉండాలి, ఏదో ఒక జాబ్ పెట్టుకోవాలి. నేను కూడా అలాగ అనుకున్నాను, ఇంజనీరింగ్ చేసి బ్యాకప్ ఉంచుకొని వస్తామని. బ్యాకప్ ఏం లేకపోయినా కూడా ఏ వర్క్ అయినా, ఏ ఫీల్డ్లో అయినా నువ్వు ఇనఫ్ టైం ఇన్వెస్ట్ చేసి నువ్వు లెర్నింగ్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ మనీ అనేది జనరేట్ చేయొచ్చు ఎక్కడైనా, ఏ ఫీల్డ్లో అయినా. నువ్వు ఆ టైం ఇవ్వాలి, లెర్నింగ్ చేస్తూ ఉండాలి. నువ్వు టైం ఇవ్వాలంటే ఒక దగ్గర కూర్చొని ఏం నేర్చుకోకుండా ఉండి నాకు డబ్బులు రావట్లేదు, నాకు ఛాన్సులు రావట్లేదు, నాకు ఏది రావట్లేదు అంటే అవ్వదు. నువ్వు కాన్స్టెంట్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే నీ వెనకాల మీ బాబేం పెద్ద తోపు కాదు, మీ ఫ్యామిలీ ఏం పెద్ద తోపు బ్యాక్గ్రౌండ్ కాదు. నీకు ఒకడు వాల్యూ ఇవ్వాలంటే నువ్వు వాడికి ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. నీకాడు ఏదైనా ఒక ఛాన్స్ ఇవ్వాలంటే వాడికి నీ వల్ల ఏదో ఒక హెల్ప్ అవ్వాలి. అప్పుడు కానీ ఎవ్వడు ఏం చేయడు. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ హియర్. సో ఆ బిజినెస్ పరంగా వెళ్తేనే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు వాడికి ఏదో ఒకటి ఇస్తున్నావు అంటేనే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఆడు నీకు ఏదో ఫేవర్ చేస్తున్నాడు అంటే ఫేవర్ చేస్తున్నాడు అన్నట్టే ఉంటుంది తప్ప నీకు ఆ రెస్పెక్ట్ అనేది ఉండదు. ఏదైనా మ్యూచువల్ బిజినెస్గానే ఏ వర్క్ అయినా చేస్తా కానీ ఎవరికి ఫేవర్ చేయను, ఫేవర్ తీసుకోను. అదొకటి అయితే. ఫేవర్ ఇచ్చినట్టే చేస్తాడు ఆ వర్క్. 100% ఎఫర్ట్ పెట్టరు. మనం ఫేవర్ చేసినా కూడా మనం ఫేవర్ చేస్తున్నాం అన్నట్టే చేస్తాం ఆ వర్క్. వీడికి ఖచ్చితంగా 100% రెస్పెక్ట్తో, రెస్పాన్సిబిలిటీతో చేయరు. అదే బిజినెస్ అనుకో, మనకి హెల్ప్ అవుతుంది, వాడికి హెల్ప్ అవుతుంది అన్నప్పుడు ఇద్దరు 100% ఎఫర్ట్ పెడతారు, ప్రోడక్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. అంటే ద వే యూ సీ థింగ్స్ మారిపోయిందా మౌలి? అంటే వెన్ యూర్ బిఫోర్ నౌ, అంటే లైక్ ఎవ్రీథింగ్ బిజినెస్ పర్స్పెక్టివ్లో గివ్ అండ్ టేక్, ఆ టాలీ, అంటే అలా అయితేనే థింగ్స్ జరుగుతాయనే పర్స్పెక్టివ్లో వచ్చేసావా? అవును, నేను ఎప్పుడు చాలా ప్రాక్టికల్గానే ఉంటా. ఏదో లక్ ఫేవర్ చేస్తుంది, నాకు ఈ ఛాన్స్ వస్తుంది అని ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా ఆడిషన్కి వెళ్ళినా కూడా నేను తెలుసుకోవడానికి వెళ్తా కదా తప్ప ఇది వచ్చేస్తుంది, నా లైఫ్ చేంజ్ అయిపోతుంది అని ఎప్పుడు అనుకోను. అది వచ్చినా కూడా ఇది రావాలి అని ఏం వాళ్ళకి ఫేవరిజంగా ఏం మాట్లాడను. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చేసేస్తా, ఇంటికి వెళ్ళిపోతా. వాళ్ళు దేని నుంచి ఎవరు కాల్ వస్తే ఓకే నాకు స్క్రిప్ట్ నచ్చిందండి చేద్దాం, అంతే. నేను వాళ్ళని ఫేవర్ అడగడం ఎప్పుడు లేదు, ఒకళ్ళు నాకు ఫేవర్ చేసింది ఎప్పుడు లేదు. సో హౌ డిడ్ తెలుగు కనెక్ట్ పాడ్కాస్ట్ ఎలా అయింది? హౌ డిడ్ యూ ఫీల్? చాలా బాగుందండి. లేదు చాలా బాగుంది. నేను వంశీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, చైతన్య వల్ల కాదు నిజంగా. రైట్. కానీ మీ గ్రోత్ కూడా చాలా ట్రెమెండస్. అసలు చాలా క్వాలిటీలో కానీ అన్ని ఫస్ట్లో ఏంటిది వీడియోలు చేస్తున్నారు వీళ్ళు, వైజాగ్లో చేసేటప్పుడు స్ట్రీట్ టాక్స్ సగం ఉన్న వీడియోలు అన్నీ అనుకునేవాడిని. దాని తర్వాత పాడ్కాస్ట్లు స్టార్ట్ చేశారు. పాడ్కాస్ట్లు చాలా ఇంట్రెస్టింగ్. నా ఫ్రెండ్స్ అందరూ చూసి వీళ్ళు బాగా చేస్తున్నారా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవును, వీళ్ళు ఇప్పుడు బాగా కనిపిస్తున్నారా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలా చాలా మంచి గ్రోత్. వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ లిటిల్ ఆర్ట్స్ మౌలి. థ్యాంక్ యూ. హోప్ దిస్ మూవీ బ్రింగ్స్ యూ అ లాట్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ. మంచి పేరు రావాలి, పెద్ద హీరో అవ్వాలి, పెద్ద హీరోయిన్స్తో యాక్ట్ చేయాలి. రైట్. నీకేమైనా ఆస్పిరేషన్ ఉందా ఇలా హీరోయిన్తో యాక్ట్ చేయాలని? ఉంటే మనసులో వెంటనే చెప్పేస్తే, ఆలోచించుకో.
చెప్పు పర్లేదు. ఏం లేదు, అలా ఈ పర్టికులర్ ఈ హీరోయిన్తో చేయాలని అలా. అందరు హీరోయిన్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి గెస్ట్లను తీసుకొద్దామో కింద కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.